హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు డ్యూక్స్ కౌంటీ దగ్గర ఉన్నామండి. మనకి ఇది వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఈ కనపడేది మనకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి. సో ఇది వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వస్తే ఇటు లెఫ్ట్ సైడ్ ఇది డైరెక్ట్ మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఈ రోడ్డు వచ్చేసి మనకు ఓఆర్ఆర్ నుంచి మనకి వెలిమల మీదుగా లహరి రిసార్ట్స్ని కనెక్ట్ చేస్తూ డైరెక్ట్గా మనకి బానూరు విలేజ్ నుంచి మనకి ఏదైతే ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి బానూరు మెయిన్ రోడ్ అండి. సో ఈ రోడ్డు కనెక్ట్ అవుతుందండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇదంతా కూడా. సో మనకి ఈ రోడ్లోనే మనకు విశాఖ రోడ్డు కనెక్ట్ అవుతుంది. సో మనకి వెలిమల అనే విలేజ్ కనెక్ట్ అవుతుందండి. సో ఇదంతా కూడా వెలిమల విలేజ్ అండి. మీరు చూస్తున్నది ఇదంతా కూడా వెలిమల విలేజ్. మనకి ఇక్కడ ఇది వచ్చేసి గాడియం పబ్లిక్ స్కూల్ అండి. సో మనకు ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, మొత్తం మనకు ఆదిత్య వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అభినందన అపార్ట్మెంట్స్, సో మనకి హాల్మార్క్ వాళ్ళ విల్లాస్ ఇవన్నీ కూడా. సో మనకి దాంతోపాటు ఇక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే అపార్ట్మెంట్స్, ఇక్కడ వచ్చేసి మనకి శుక్ర అని చెప్పేసి ముప్పావాళ్ళ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఈ రోడ్డు కనెక్టివిటీ, ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నది మొత్తం కూడా అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి. నాకు తెలిసి ఇంకొక 2-3 ఇయర్స్లో ఈ రోడ్డు చాలా బిజీ అయిపోతుందండి. సో ఇలా ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అండి. ఈ విశాఖ రోడ్డుకి చాలా నియర్ బై మనకి డ్యూక్స్ కౌంటీ లేఅవుట్ ఉంటుందండి. ఇదంతా కూడా డ్యూక్స్ కౌంటీ లేఅవుట్. సో ఇది వచ్చేసి మేఫేర్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా మేఫేర్ విల్లాస్ ఇవన్నీ. సో మనకు ప్రజెంట్ ఇక్కడ మీకు ఎంటీ ల్యాండ్స్ ఏవైతే కనపడుతున్నాయంటే ఈ విశాఖ రోడ్డుకి అండ్ ఈ మేఫేర్ విల్లాస్కి మధ్యలో కనపడుతున్నటువంటి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఆక్యుపై అయిపోయిందండి. సో ఆల్రెడీ మేఫేర్ విల్లాస్ ఇందులో బోర్డ్స్ అయితే పెట్టేశారు. సో నాకు తెలిసి ఇది కూడా ఇంకొక 6-7 మంత్స్లో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుందండి. సో చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కౌంటీ లేఅవుట్ అండి, భాష్యం గోల్డెన్ కౌంటీ. ఇందులో కూడా మన దగ్గర అయితే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇవన్నీ కూడా మేఫేర్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా మేఫేర్ విల్లాస్. ఇక్కడ విల్లా ప్రాజెక్టే ఉంటుంది. సో చుట్టుపక్కల మొత్తం కూడా విల్లాసే రాబోతున్నాయండి. సో వీటికి నియర్ బైగా ఈ లేఅవుట్ మనకి డ్యూక్స్ కౌంటీ లేఅవుట్ అయితే ఉంటుందండి. మీరు ఇప్పుడు ఏదైతే జీపీఎస్లో చూస్తున్నారో ఇదంతా కూడా హరిప్రియ డ్యూక్స్ కౌంటీ లేఅవుట్ అండి. సో ఇదంతా మనకి ఫేజ్ 1 ప్రాజెక్టు. సో మనకి ఫేజ్ 2 ఇక్కడ వస్తుందండి. మనకి ఫేజ్ 3 అనేది 64 ఫీట్ రోడ్ నుంచి ఎట్లా వస్తుందండి. ఇదంతా కూడా ఫేజ్ 3, ఇదంతా కూడా ఫేజ్ 2, ఇది మొత్తం కూడా ఫేజ్ 1. సో మనకిప్పుడు ఇందుట్లో మనకి ఈ ముందున్నటువంటి ఈ మెట్రో రోడ్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో మనకు ప్రజెంట్ అయితే మేఫేర్ విల్లాస్ వరకు అయితే సీసీ రోడ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సీసీ రోడ్ ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మాత్రం కొద్దిగా మనకు మెట్రో రోడ్ ఉంటుందండి. బట్ ఏంటంటే ఇది కూడా మనకి ఫ్యూచర్లో అవ్వబోతుంది. 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ కాబట్టి అయిపోతుంది ఇది కూడా. సో మనకి ఈ లేఅవుట్లో డ్యూక్స్ కౌంటీ లేఅవుట్లో ఫేజ్ 1లో మనకి ఆల్మోస్ట్ 4 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ప్రజెంట్ రైట్ నౌ అయితే 4 ప్లాట్స్ సేల్కి వచ్చాయి. సో నేను మీకు ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడ మీకు ఈ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ ప్లాట్స్ వచ్చాయి, ఆ ప్లాట్ సైజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇందాక నేను మీకు జీపీఎస్లో చెప్పిన విధంగా మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి డెడ్ ఎండ్ వరకు కూడా 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో మనకి మధ్యలో ఫేజ్ 3లో కూడా మనకి 60 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నేను మీకు ఆల్మోస్ట్ మన ఛానల్లో ఇది మనం 3rd టైం అండి నేను ప్రమోట్ చేయడం ఈ ప్రాజెక్ట్ని. వన్స్ అగైన్ మళ్ళీ 3rd టైం అయితే నేను ప్రమోట్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ని. సో ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అంటే ఇప్పటి వరకు అయిన డెవలప్మెంట్స్ ఏంటి, మనకు చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది, సో దీని చుట్టుపక్కల మనకి ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దీని ముందు ఉన్నటువంటి రోడ్డు స్టేటస్ ఏంటి, 100 ఫీట్ రోడ్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. సో ప్రజెంట్ మనం రైట్ నౌ కండిషన్ ప్రాజెక్ట్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మనకి రైట్ నౌ కండిషన్ అండి ప్రాజెక్టు. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అయినటువంటి మొత్తం విల్లాస్ మొత్తం కూడా మేఫేర్ విల్లాస్ అండి.
సో అవన్నీ కూడా మేఫేర్ విల్లాస్. మనకి బ్యాక్ సైడ్ ఏదైతే మీకు అపార్ట్మెంట్ల అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో అది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. సో మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అయితే ప్రజెంట్ రైట్ నౌ 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయండి. 2 హౌసెస్ అయ్యాయి, అవి మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో మీకు ఈ రైట్ సైడ్ కనపడేదంతా కూడా మనకి మేఫేర్ విల్లాస్ అండి. ఇదంతా కూడా క్లబ్ హౌస్ పాయింట్, ఇదంతా కూడా బ్యాక్ సైడ్. సో మనకు ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్స్ అయితే మనకి ఫేజ్ 1లో అయితే రీసేల్కి వచ్చాయండి. ఫేజ్ 1లో మనకి 2 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఒకటి వచ్చింది, అండ్ వీధి సోల ప్లాట్ కూడా ఒకటి వచ్చిందండి మనకి ఇందులో. సో ఫేజ్ 1 అంటే ఎంట్రన్స్లోనే వచ్చిందండి. సో నేను మీకు ప్రైస్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 45,000 నెగోషియబుల్ చెప్తున్నారండి. ఏ ప్లాట్ అయినా కూడా 45,000 నెగోషియబుల్. ఓన్లీ వీధి సోల ప్లాట్ మాత్రం 42,000 నెగోషియబుల్ ఉంటుందండి. సో మనకు ఇందుట్లో అయితే 4 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో నేనేంటంటే ప్రస్తుత కండిషన్ మనకు ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టు మనకి కొల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో మనకు చుట్టుపక్కల మనకి మేఫేర్ విల్లాస్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉండటం వల్ల ఇందులోకి రెసిడెన్షియల్గా మనకి కన్స్ట్రక్షన్ అయితే ఫామ్ అవుతున్నాయండి. సో మనకి ఇందులోనే ఫేజ్ 4 కూడా మనకి ఎక్స్టెన్షన్ వస్తుందండి. ఫేజ్ 4 కూడా మనకి ఆల్మోస్ట్ కొత్త లేఅవుట్ అయితే రాబోతుంది. మనకి ఆల్రెడీ అండర్ అప్రూవల్ స్టేజ్లో ఉంది ప్రాజెక్టు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇందులో డెవలప్మెంట్ చేసినటువంటి అన్నీ కూడా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండి. 3 ఫేజెస్లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకు ఇందులో అన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్. మనకి ఫేజ్ 1లో అయితే 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. అవి కంప్లీట్గా బీటీ రోడ్స్ ఇచ్చారండి. సో ఇందులో అయితే మనకు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో అయితే కంప్లీట్గా మనకి సీసీ రోడ్స్ ఇచ్చారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, మనకి ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి. సో మనకు చుట్టూ ప్లానిటేషన్ కానీ, మనకి పార్క్స్ కానీ, లేకపోతే ప్రతి ప్లాట్కి ప్లాట్ నెంబర్స్ కానీ, సో ఎవ్రీథింగ్ చాలా నీట్గా అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి మనకి హరిప్రియ డ్యూక్స్ కౌంటీ వాళ్ళు. సో మనకి ఇందులో ప్రస్తుతానికి మన దగ్గర అయితే 4 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, విత్ ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్ ప్లాట్ కూడా ఉంది మనకి ఇందులో. సో ప్లాట్ సైజెస్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ మనకి ఆల్మోస్ట్ మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అండ్ 189 స్క్వేర్ యార్డ్స్, 222 స్క్వేర్ యార్డ్స్, ఇలా మనకి బిలో 250 స్క్వేర్ యార్డ్స్ లోపలనే ప్రజెంట్ అయితే మన దగ్గర ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ డ్యూక్స్ కౌంటీ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక ఒకసారి మనకి డిస్ప్లే మీద కానీ లేదా డిస్క్రిప్షన్లో కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మనం ఏంటంటే ఛానల్ తరపున మనం కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇందులో దాంతోపాటు 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి. మనకి ఇందులో ఫేజ్ 1లోనే 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే 45,000 నెగోషియబుల్ ప్రైసెస్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని అయితే 45+ కూడా చెప్తున్నారు. బట్ ఏంటంటే రైట్ నౌ మార్కెట్ స్టేబుల్ ఉండటం వల్ల కొద్దిగా ప్రైసెస్ అయితే జంప్ అవ్వట్లేదండి. సో అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి, సెల్లర్ అండ్ బయ్యర్ అయితే గమనించాలి ఈ విషయాన్ని. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కొల్లూరు వెలిమలకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇటువైపు మోకిళ్ళకు కూడా చాలా దగ్గర, మోకిళ్ళ, కొండకల్లు, కొల్లూరు, వెలిమల, సో ఈ 4 విలేజెస్కి చాలా దగ్గరగా ఉంటుందండి. దీని చుట్టుపక్కల కూడా మేఫేర్తో పాటు సార్క్, ముప్ప, సో మనకి హాల్మార్క్, సో లైక్ దట్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే ఆల్రెడీ వచ్చున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారండి. సో మనకి కమింగ్ 2 to 3 ఇయర్స్లో అయితే ఇక్కడ మార్కెట్ ఇంకా అయితే గ్రోత్ అవ్వబోతుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో రేటు ఎక్కువ అని అయితే ఆలోచించకండి, మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోండి ఇక్కడ. సో మీకు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ అనేది దొరకడం చాలా కష్టం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఈ లొకేషన్లో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందండి. లైక్ మనకి రెసిడెన్షియల్ పరంగా చూసుకుంటే సో కనెక్టివిటీస్ బాగున్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో కూడా చాలా మంచి లొకేషన్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.